పితాశ్రీ, ఆ పరమేశ్వరుడు స్పష్టంగా హెచ్చరికనిచ్చారు. ఆయన ఆదేశం విష్ణు భక్తులపై అత్యాచారాలు మానమని. నేను కూడా తమకదే విన్నవిస్తున్నాను. తమరు హింసను, హత్యలను, ఈ అత్యాచారాలు మానివేసి ధర్మ, న్యాయ, భక్తి మార్గాలు చేపట్టండి. అదే అందరికీ మంచిది. ఓం హరి. ఈ దుష్ట బాలకుణ్ణి పర్వత శిఖరం మీద నుంచి పడదోసి సంహరించండి. కనికరించండి స్వామి, కనికరించండి. ప్రహ్లాదుడు తమ పుత్రుడే. అతడు పసివాడు. అతడిపై అంతగా కోపగించకండి స్వామి. దైత్యరాజా, తమరు దైత్యగురు శుక్రాచార్యుల్ని ఈ ప్రహ్లాదుడి మాటలో నమ్మకండి. ఈ విష్ణు భక్తులను సంహరిద్దామనే తమ లక్ష్యాన్ని వీడకండి. పుత్రుడి మోహంలో పడటం వల్ల నీవు దయ చూపమంటున్నావు కయాదు. నీకీ మాత్రం తెలియదా? ఇతడు విష్ణు భక్తి వల్లనే ఇలా మాకు విరోధి అయిపోయాడు. వీడు జీవించి ఉంటే ఇతర విష్ణు భక్తులను ప్రోత్సహిస్తాడు. నీకిదే చెప్తున్నాను. నీవితన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే నీవు కూడా మా క్రోధాగ్నికి గురి కాగలవు. దళనాయక, తీసుకెళ్లి ఈ దుష్ట బాలకుణ్ణి. ఎవరైనా విష్ణు భక్తులు మార్గానికి అడ్డు వచ్చే ప్రయత్నం చేస్తే వారిని వెంటనే సంహరించు. ఈ విష్ణు భక్తుల్ని కూడా సంహరించు. తీసుకెళ్ళండి ఈ పాపాత్మల్ని. తీసుకెళ్ళండి. అనర్థం కలిగించకండి స్వామి. ప్రహ్లాదుడు మనకు పుత్రుడు, మన ప్రియ పుత్రుడు. ఇతడిపై దయ చూపండి. తమరు ప్రహ్లాదుడికి తండ్రి కదా. తండ్రి అయిన వాడు తన పుత్రుణ్ణి ఇలా శిక్షిస్తాడా? నాయనా ప్రహ్లాదా, రాజకుమార ప్రహ్లాద. చెప్పు హరిభక్త దైత్యదళ నాయక. ఓం హరి. మేము దైత్యరాజు హిరణ్యకశిపునికి దాసులం. మేము వారి ఆజ్ఞను పాటించాలి. ఓం హరి. అయితే మీ స్వామి ఆజ్ఞను ఇక పాటించండి. ఎలా పాటించను? మా స్వామి ఆజ్ఞ పాటించవాలి కదా అని మా స్వామి వారి పుత్రుణ్ణే, మా రాజకుమారుణ్ణే వధించాలా? అతన్ని శిఖరం నుంచి కిందకి నెట్టాలా? లేదు, ఈ పని నా వల్ల ఎలా అవుతుంది? ఓం హరి. ఓయి దళనాయక, నీవు నా పట్ల ఇంతగా కరుణ చూపిస్తున్నావెందుకు? నాకు జన్మనిచ్చినటువంటి మా తండ్రికే నాపై ఇంత దయ కలగలేదే? నీవేమో ఆయనకు సేవకుడవు, ఒక సైనికుడవై ఇలా కరిగిపోతున్నావే? ఏం చెయ్యను? పిన్న వయస్సు, నీ కోమల శరీరము, అమాయకమైన ముఖము, మమకారాన్ని కోరే నీ కళ్ళు, ఇవన్నీ చూసి చెలించిపోతున్నాను రాజకుమార ప్రహ్లాద. ఓం హరి. నా ప్రశ్న మళ్ళీ అదే దళనాయక. ఇదంతా చూసి కూడా మా తండ్రి ఎన్నడూ కరిగిపోలేదే? దృష్టిలోని భేదం అది. తమని వేడుకుంటున్నాను, తమరు దైత్యరాజు హిరణ్యకశిపుడి మాట వినండి. విష్ణుభక్తిని విడనాడండి. దానివలన తమ ప్రాణాలు దొక్కుతాయి. తమరి పట్ల నిర్దయగా ప్రవర్తించకుండా మేము తప్పుకుంటాం రాకుమార ప్రహ్లాద. ఓం హరి. ప్రాణాలు కాపాడుకోవడానికి నేను తగని పని చెయ్యాలా? అనుచిత కార్యం చేస్తే దక్కే ప్రాణాలు దాన్నిక సుఖంగా జీవించనిస్తాయా? శ్రీ మహావిష్ణువే నాకు ప్రాణాధారం. ఆయన పేరును స్మరించకుండా నేను జీవించగలగడం సంభవమే కాదు. నీవు చింతించవద్దు. నేను మృత్యువుని చూసి భయపడను. నీవిక నీ స్వామి ఆజ్ఞను నిర్వర్తించు. ఓం హరి. నా మాట విను రాజకుమార. నా ప్రార్థన మన్నించు. నీ విష్ణుభక్తిని విడనాడు. చెప్పానుగా, నేను ప్రాణాలైనా వీడుస్తాను. కాని యావత్ ప్రపంచానికి శుభం కలిగించే విష్ణువు భక్తిని విడువను. ఓం హరి. మమ్మల్ని వివసుల్ని చేయకు రాజకుమార ప్రహ్లాద. ఓం హరి. హరి ఓం. ప్రహ్లాదుడెప్పుడూ వివసుడు కాడు, ఇతరులను వివసుల్ని చెయ్యడు. దళనాయక, ముందుకు సాగు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఈ కర్తవ్యం ముందుకు సాగడం వల్ల నిర్వర్తించలేను రాజకుమార ప్రహ్లాద.
ఇక తమరి అంతిమ కోరిక తెలపండి. నా అంతిమ కోరికల్లా తమ నోటి వెంట ఓం హరి వినాలనే దళనాయక. ఇంతసేపటి నుంచి నేను పలుకుతున్నాను, మీరు వింటూ ఉన్నారు. ఇక మీరు అనండి, నేను వింటాను. పలకండి ఓం హరి. నా నోట పలకమనవద్దు. ఏమనవద్దన్నావు? ఓం హరి అని పలకమనవద్దు. ఏంటి? ఓం హరి అని పలకమనవద్దు. సరిగ్గా వినబడలేదు. ఏమనవద్దు? ఓం హరి అని పలకమనవద్దు. మరి నేనంటానుగా. ఏంటి ఓం హరి అనే? అవును. వద్దు, మీరు కూడా అనవద్దు. ఏమిటనవద్దు? అదే ఓం హరి ఓం హరి ఓం హరి. నోరు మోయండి. నన్ను మోసగిస్తావా? విసిరేండి కిందకి. ఓం హరి 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 ఓం. బాలుడెంత అందంగా ఉన్నాడు స్వామి. ఇతడు మా పరమప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు దేవి. బాలుని హృదయానికి హత్తుకోవాలనుంది. హరి హరి ఓం. స్వామి స్వామి స్వామి, ఎంత పని చేశారు స్వామి. ఏం చేశారు మీరు? అయ్యో, తమరు ప్రహ్లాదుడు తండ్రి అయిన వాడు ఎల్లప్పుడూ పుత్రుడి ప్రాణాలు రక్షిస్తాడు. తమరు తమ పుత్రుడి యొక్క ప్రాణాలనే బలిగొన్నారా? మరిచిపోయారా? అతడే మన వంశోద్ధారకుడని, సదా తమరి శ్రేయస్సుని కోరుకుంటూ ఉంటాడని. నేను చెప్పేది వినండి స్వామి, ఇంకా మించిపోలేదు. మన పుత్రుడిపై కనికరించండి, దయ చూపండి నాథా. అతన్ని మృత్యుముఖంలోకి నెట్టకండి. ఆపు ఈ విలాపాన్ని కయాదు. పుత్రుని మోహన్ నీ కళ్ళను కప్పేస్తోంది. ఈ మాత్రం తెలుసుకోలేవా? అతడు పుత్రుడై ఉండి కూడా మనకు విరోధి కాదు. విష్ణు భక్తిని ప్రచారం చేసి వాడు దైత్య సామ్రాజ్యాన్ని కూలదోయదలుచుకున్నాడు. దైత్య సామ్రాజ్యపు సంరక్షణ గురించి గనక యోచిస్తే అతడు జీవించి ఉండేందుకు అధికారం లేదు. లేదు. దైత్యరాజుకు జయము. దైత్యరాజా, సేనాపతి దుందుబి నినాదుడు విష్ణు చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? ఆయన ఇక్కడికే వస్తున్నారు దైత్యరాజా. దైత్యరాజు హిరణ్యకశిపునికి జయము. అది సరే, ఏం సమాచారం తెచ్చావో చెప్పు. తమరి ఆజ్ఞానుసారం నేను రాజకుమారుడు ప్రహ్లాదుణ్ణి లోయలోకి నెట్టి చంపివేశాను. దళనాయక, ఈ సమాచారం ఎంతో సంతోషంగా ఉంది. మాకిప్పుడు మనశ్శాంతి కలిగింది. ఆ దుష్టుడు, దైత్య ధర్మ విరోధి, రాజద్రోహి విష్ణు భక్తుడు చనిపోయాడు. ఇదంతా వినేందుకేనా నేను బ్రతుకున్నది? మా ప్రహ్లాద, మా నాయనా, నీవు లేకుండా ఇక నీ తల్లి ఎలా జీవించి ఉండగలదు నాయనా? అమ్మా, ఏమిటిదంతా? ప్రహ్లాద,
నా ప్రహ్లాద, మా నాయన. ప్రాణాలతో ఎలా వచ్చావు దుష్టుడా? నీవు నీ తండ్రికి శత్రువు. కాదు పితాశ్రీ, నేను తమకు శత్రువును కాను. నేను తమను ప్రార్థిస్తున్నాను. తమరు మహావిష్ణువును తమ శత్రువుగా భావించకండి. ఓం హరి. ఆయన అందరికీ హితైషి, పరమ దయాళువు కూడా. ఆయన కృప వలనే నేను మృత్యుముఖం నుంచి బయటపడ్డాను. మృత్యుముఖం నుంచి బయటపడ్డావా? నోర్ముయ్ ప్రహ్లాద, నీ నోటితో దైత్య శత్రువు విష్ణు ప్రశంసను పదే పదే చేయకు. ఈ మారు నీవు దళనాయకుడు తప్పు వల్ల అయితే బతికిపోయావు. నేను కూడా చూస్తాను నీ విష్ణువుని నన్నాళ్ళు కాపాడుతాడు. దైత్యరాజుకు జయము. చింతించవద్దు దుందుబి నినాద, జరిగినదంతా మర్చిపో. మొట్టమొదట ఈ అధమ బాలకుణ్ణి కాగుతున్న నూనె పోసిన మూకుల్లో పడవేసి శాశ్వతంగా హతమార్చండి. వీణ్ణి ఒక్క క్షణం కూడా ప్రాణాలతో చూడలేను. తీసుకెళ్ళండి వీణ్ణి. నేను బ్రతుకుండగా ఎన్నడూ నా పిల్లవాడిని తీసుకెళ్ళను. అడ్డులే కయాదు. ప్రహ్లాద, మా నాయనా. కయాధు రోదిస్తూ విలపిస్తూ ఉండిపోయింది. సైనికులు ఆమె తనయుడైన ప్రహ్లాదుణ్ణి ఎంతో నిర్దయగా లాక్కెళ్లిపోయారు. హిరణ్యకశిపుడి నిర్దయ ప్రవర్తన ప్రహ్లాదుణ్ణే కాక జనసామాన్యాన్ని కూడా బాధించసాగింది. ఏమైనా అత్యాచారాలు చేసేవారు అంతమవటం నిశ్చయమే. ఈ విధి విధానాన్ని రచించే సర్వేశ్వరుడు మహేశ్వరుడు అయిన పరమేశ్వరుడికి ఈ సంఘటనలన్నీ తెలిసినవే. శ్రీహరి మహావిష్ణువుకు జై! వైకుంఠనాథుడు మహావిష్ణువుకు జై! దేవాదిదేవ మహాదేవ పరమేశ్వరునికి, మహాదేవి పార్వతికి ప్రణామం. విచ్చేయండి శ్రీ మహావిష్ణు. తమకిదే స్వాగతం. పరమేశ, నేను తమ దర్శనము, తమ మార్గదర్శనము కోరి వచ్చిన వాణ్ణి. నిజం చెప్పాలంటే శ్రీహరి, నేను మిమ్మల్నే తలుచుకుంటున్నాను. నన్నా? ఎందుకు? మీరిక్కడికి ఏ కారణంగా వచ్చారో అందుకే. దైత్యశక్తి బాగా పెరుగుతూ దివ్యశక్తులు క్షీణిస్తూ ఉండడం మేమింక ఏమాత్రం చూస్తూ ఊరుకోలేము. అందువల్లనే మనం కలుసుకోవడం అవసరమైంది. మా ప్రేరణ వల్ల శుక్రాచార్యుడు హిరణ్యకశిపుడికి ఆదేశం ఇచ్చారు, ధర్మాత్ములపై అత్యాచారాలు చేయరాదంటూ. కానీ అతడు ఆదేశాన్ని అవహేళన చేయడమే కాక తన అత్యాచారాలను మరింతగా క్రూరతరం చేశాడు. చేతనైనంత వరకు ఆ అత్యాచారాలను ప్రతిఘటించాను. కానీ ఇప్పుడు హిరణ్యకశిపుడు అన్ని పరిధుల్ని అధిగమించాడు. మహేష, బ్రహ్మదేవుని వరాన్ని బట్టి అతన్ని అంతం చేయడానికి నేను ధరించవలసిన రూపం మాత్రం అత్యంత ఉగ్రము, ఎంతో భయానకమైనది. ఒకమారు ఆ రూపాన్ని ధరించిన పిమ్మట దాన్ని శాంతింపచేయటం అసంభవమవుతుంది. తమరు నిశ్చింతగా ఉండండి శ్రీహరి. తమరి ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేసే ఉపాయం మేము తప్పక చెబుతాం. విష్ణువు రుద్రుల ఉగ్రమైన విచిత్ర రూపాల కలయిక సృష్టిలో ఆశ్చర్యకరమైనది, మంగళదాయకమూ కాగలదు. నేను జగత్ కళ్యాణానికై ఎన్నో రూపాలు ధరించిన వాణ్ణి, ఇంకా ధరిస్తాను. ప్రభు, ఏమిటి తమరు కొత్త అవతారం ఏదైనా ధరిస్తారా? విష్ణువు అవతారలీలకై ఈసారి మా సహాయం అత్యవసరమైంది దేవి. ఇలా సలసలా మరిగే నూనె మూకుడులో పడిన పిమ్మట ఎవరైనా బతికి ఉండడం అసంభవమే మాత. నేడు ప్రహ్లాదుడు మృత్యువు ఇక నిశ్చయమే. ఇంకా వాడితో పాటుగా దైత్య శత్రువు విష్ణువుపై భక్తి కూడా అంతమైపోతుంది మాత. వద్దు స్వామి, వద్దు. ఇటువంటి పాపం ఏ తండ్రి చేయరాదు. అయ్యో, ప్రహ్లాదుడు ఆనందం కలిగి చేదుకు పుట్టాడు.
అలాంటి వాడిని మరుగుతున్న నూనెలో పడవేస్తారా? మీకు చేతులు ఎలా వస్తాయి? అమాయకుడైన మన పిల్లవాడిని ఇంత కఠినంగా శిక్షించకండి స్వామి. ఇదే జరిగితే యావత్ ప్రపంచంలోని తనయులెవరు తమ తండ్రులని ఎన్నడూ గౌరవించరు. తండ్రుల పేరు శాశ్వతంగా కళంకితమైపోతుంది స్వామి. కరుణించండి స్వామి, కరుణించండి. క్షమించండి నా ప్రహ్లాదుణ్ణి, కరుణించండి మన పుత్రుణ్ణి. ఎంత చూడడం నా వల్ల కాదు స్వామి. ఆ దుష్టుని కనికరించమంటున్నావా? వాడు మన దైత్య జాతిని, మన యొక్క దైత్య సామ్రాజ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా విష్ణు భక్తితో సర్వనాశనం చేయదలుచుకున్నాడు. నీవు కనుక ఈ దుష్ట బాలుణ్ణి ఈ కాగే నూనెలో మాడిపోవడం చూడలేకపోతే ముందుగా నీవే ఈ మూకుడులో దూకాయి. అప్పుడు కాలిపోతున్నా నీ పుత్రుని నీవు చూసేటటువంటి బాధ తప్పుతుంది. అదే మంచిదేమో. తన పుత్రుడి కన్నా ముందుగా తల్లి బలి అయిపోవడం మంచిది. అప్పుడు తన పుత్రుడు బలి అవుతున్న హృదయ విదారక దృశ్యం చూడకుండా ఉండొచ్చు. ఓ ప్రభు నారాయణ, ఓ జగదీశ, నేను తమకు శతకోటి ప్రణామాలు చేస్తున్నాను. దైత్య సేనాపతి దుందుబీనినాథ, మీ కార్యం మీరు నిర్వర్తించండి. నేను మహావిష్ణువు శ్రీచరణాలను చేరేందుకు సిద్ధంగా ఉన్నాను. లే అమ్మా, ఇక లే అమ్మా, నా కేసి చూడు. మాతా, ప్రహ్లాద, పుత్ర ప్రహ్లాద, ప్రహ్లాద. నిర్దోషులైన ఈ ధర్మాత్ములపై అత్యాచారాలు చేయకండి, ఇది శివాజ్ఞ. కాదు పితాశ్రీ, నేను తమకు శత్రువును కాను. ప్రహ్లాదుడు కేవలం నాకే కాదు, ఈ సమస్త దైత్య జాతికి కూడా బద్ధ శత్రువే. దైత్య శత్రువును నాశనం చేసి తీరాలి, లేకుంటే దైత్య జాతికి పతనం తప్పదు. ప్రహ్లాదుడు నా పుత్రుడైతే కావచ్చు, అయినా ఈ విరోధి అయిన పుత్రుణ్ణి మృత్యుముఖంలోనికి నెట్టక తప్పదు. ప్రహ్లాదుని అంతమొందించవలసిందే. అలా విచారంగా ఉన్నావే అన్నయ్య? విచారమల్లా ఒకటే హోలిక, అదేమిటో నీకు బాగా తెలుసు. ప్రహ్లాదుడు మనకు విరోధి అయి పుట్టినవాడు, మనకు బద్ధ శత్రువు. ప్రహ్లాదుడు, అతన్ని మేము అనేక మార్లు మృత్యు ముఖంలోకి నెట్టేశాం, కానీ అతడు ప్రతిసారి కూడా బతికి బయటపడ్డాడు.
ఈ మారు తప్పించుకోలేడన్నయ్యా. ఏమిటి? అవునన్నయ్యా, నీకోసం నేను నీ విచారాన్ని పోగొట్టగలిగే ఉపాయం కనిపెట్టాను. ఏం ఉపాయాన్ని కనిపెట్టావు నువ్వు? నీకు తెలీదన్నయ్యా, నేను అగ్నిదేవుణ్ణి తపస్సు చేసి అగ్నిలో కాలకుండా ఉండే సిద్ధిని పొందాను. ఈ విషయం కేవలం అమ్మకు మాత్రమే తెలుసు. నీకిది సిద్ధించటం వల్ల ప్రహ్లాదుణ్ణి ఎలా సంహరించాలనేటటువంటి మన సమస్య ఎలా తీరగలదు హోళిక? ప్రహ్లాదుణ్ణి నేను ఒడిలో పెట్టుకుంటాను. అతడి పట్ల ఎంతో ఆపేక్షగా ప్రవర్తిస్తాను. అదే సమయాన నీవు సైనికులను నిప్పుపెట్టమని ఆజ్ఞాపిస్తూ సంకేతమివ్వు. అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు ప్రహ్లాదుడు అగ్నిలో కాలిపోయి భస్మమైపోతాడు. నేనేమో నాకు సిద్ధించిన శక్తి వల్ల ప్రాణాలతో అగ్ని నుంచి బయటికి వస్తాను. ఏమిటన్నయ్యా, నేను చెప్పిన ఉపాయం నీకు నచ్చలేదా? నీ ఉపాయం బాగానే ఉంది, కానీ నా ఆలోచన ఏమిటంటే ఈ ప్రహ్లాదుడు విష్ణుభక్తి ద్వారా ఎన్నెన్నో అద్భుత శక్తులను సిద్ధించుకున్నాడు. వాటి వల్ల మృత్యు అతన్ని సమీపించలేదు. నీవు చెప్పిన ఉపాయం కూడా విఫలమైతే ఇక మనం ఏం చెయ్యాలి అని? లేదన్నయ్యా, ఈ మారలా జరగనే జరగదు. నేను చెప్పేది నమ్మండి. అగ్నిలో ప్రహ్లాదుడు కాలిపోయి భస్మమయ్యేంత దాకా నేను కూడా అగ్ని నుంచి బయటికి రానే రాను. నీ అంచనా ప్రకారం మనం ఈ పని ఎప్పుడు చేయాలంటావు? రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. హోళిక అగ్ని స్నానానికి ఈ చీచి సరిపోతుంది. హోళిక చెప్పిన ఉపాయము ఏర్పాటు ఎంతో బాగున్నాయి మాతాశ్రీ. ఇక మన లక్ష్యం తప్పక నెరవేరుతుంది దైత్యరాజా. సోదరా అమర్క, ఈ మారు ప్రహ్లాదుడు బతికి బట్టగట్టే అవకాశం ఏమీ లేదు. ఇక అతడికి అవసాన దశ వచ్చినట్టే. ఏడవకమ్మా, ఏడవకు. నీవు ఏడ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నమ్ముకున్న ఆ శ్రీ మహావిష్ణువుపై నీకేమాత్రం నమ్మకం లేదేమోనని. నీ విశ్వాసం కన్నా నీ తల్లిగా నా మనసుకు కలిగిన క్షోభ ఎక్కువ నాయనా. ఈ లోకంలో నాకు తప్ప తన ప్రియమైన పుత్రుని మృత్యు యొక్క కబంధ హస్తాల్లో మాటి మాటికి చిక్కుకుంటూ ఉండగా చూసే దురదృష్టం ఏ తల్లికి కూడా కలగదు. ఇది చూసి తట్టుకోలేని నా మనసు ముక్కలు ముక్కలైంది నాయన. ఈ అశ్రువులు అందుకే పుత్ర. నీ అశ్రువుల వల్ల నా నమ్మకం ఏమీ సడలిపోదమ్మా. నీ మనోవ్యతను చూసినంత మాత్రాన నా భక్తిని మాత్రం వదులుకోలేను. నేను కోరేదల్లా నా భక్తి, నా విశ్వాసం వల్ల నీ మనసు బలపడాలని. నీ తల్లి మనసునే నీవు రాయి చేయగలవాయి. నీవిలా జ్ఞానిలా మాట్లాడితే నీవంటే మరింత ప్రేమ కలుగుతోంది పుత్ర ప్రహ్లాద. నీవంటే మరింత ప్రేమ పెరిగిన కొద్దీ నీ తల్లి మనసు రాయి కాదు సరికదా, మరింత మెత్తనైపోతుంది. ఇప్పుడు నీవే జ్ఞానిలా మాట్లాడుతున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. జ్ఞానిలా కాక నమ్మకంతో మాట్లాడు మాతా. గుర్తుందమ్మా, నేను జన్మించినప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏమన్నారో? ఆయన అదృశ్య రూపంలో నా వెంటే ఉంటారట. ఆ పరాత్పరుని ఆశీర్వాదమే నాకున్నప్పుడు విచారం ఎందుకు? ఎవరు నన్ను ఎదిరించగలరు? ఎదిరించడం సాధ్యమా? నీవిచ్చే ఆ నమ్మకంతోనే నీవు నేను ఇద్దరం జీవించి ఉన్నాం ప్రహ్లాద.
నమ్మకమై ఉంటే ఏడుస్తావెందుకమ్మా? నీపై పదే పదే అత్యాచారాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అది కూడా నీ తండ్రి వల్లనే. అది అసహాయురాలనై అబలనై చూస్తూ ఉండాలి. ఏడవక ఏం చేయమంటావు పుత్ర? చూసిన వాటి జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయి ప్రహ్లాద. దీనికి ఒక ఉపాయం ఉందమ్మా. ఇకపై ఇలా జరిగినప్పుడల్లా నీవు నాకు ఇరువైపులా చూడు. నీకు మహావిష్ణువు కనిపిస్తారు. ఆయన ఉన్నారని నీవు తెలుసుకుంటే నీకు బాధ కలగదమ్మా. శుభం కలగాలి నాయనా. దేవుడి దయవల్ల ఇకపై అలా జరగనీయకూడదు. ఇన్నిసార్లు జరిగాక మళ్ళీ జరగవచ్చు కదా, దీనికి విచారం ఎందుకు? అలా జరిగినా నేను చెప్పినట్లుగా చేసి చూడమ్మా. నా సరసనే శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆయన కనబడి తీరుతారు. కానీ భయపడకు, నేనేమాత్రం చెక్కు చెదరను. లేదు ప్రహ్లాద, నీకున్న విశ్వాసం నాకు లేదు కదా నాయనా. నీవు చూసుకో మహావిష్ణువును. నేను మాత్రం నిన్నే చూస్తూ ఉంటాను. నాలోని ప్రతి అణువు నిన్నే చూస్తూ ఉంటుంది. నేను నిన్ను చెంతనున్న మహావిష్ణువును చేరుకోలేను. నిన్ను వదిలిపెట్టి నా దృష్టి అంత దూరం వెళ్ళజాలదు ప్రహ్లాద. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎందుకంటే నీ తండ్రి గారితో పాటుగా సమస్త అసుర జాతి నీకు శత్రువులైపోయారు. నీలాంటి పసి పిల్లవాడు ఎంతకాలం వారిని ఎదిరించగలడు? మళ్ళీ అదే మాట. అయ్యో అమ్మా, నేను పసివాణ్ణి కావచ్చు, మహావిష్ణువు ఏవి పసివాడు కాదు కదా. ఆయన ఎందరినో భేదించారు, ఎవరినైనా ఓడించగలరు. నీవు మాటి మాటికి నాపై ఆయన కృప ప్రసరిస్తూ ఉండగా చూశావు కదా. ఇక నీకు విచారం ఎందుకు? నీ కన్నీరు తుడుచుకో. మహావిష్ణువు ఇప్పటిదాకా ప్రతి ఆపద నుంచి కాపాడారు, ఇకపైన కాపాడతారు. దేవుడి దేవల్ల అలాగే జరుగుతుంది నాయనా. నీ సంతానము మము కరుణించి కాపాడెదవో దేవా. అనునిత్యమున చెంతకు చేరి దయతో కావగరావా. పాలింపుమయా బాలకు నన్ను నా స్వామివి కావా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. సత్యము నీవని ఎరుగగలేరు, మదిలో కల్మషమున్నా. దుష్టుల శిక్షణ చేయుట కన్నా శిష్టుల బ్రోచుట మిన్నా. హరిని స్మరించెడు భక్తులు ఎన్నడు మృత్యువు నిరుగరుగా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. ఇక చాలించు. ఇక మా శత్రువు పేరెత్తకు.
ప్రహ్లాద, ప్రహ్లాద, నేను నీ తండ్రికి సోదరినే అయినా నీపై జరిగిన అత్యాచారాలకు ఎంతో విచారిస్తున్నాను. ప్రహ్లాద, నేను నిశ్చయించుకున్నాను. నిన్ను కనుక వీళ్ళంతా మంటల్లోకి నెడితే నేను కూడా నీతో పాటు కాలిపోయి చచ్చిపోతాను. అన్నయ్య, ఇక మీదట ఈ లేత పసివాడిపై అత్యాచారాలు ఆపివేయండి, లేకుంటే నేను కూడా చనిపోతాను. వద్దు హోళిక, వద్దు. ఈ దుష్ట బాలకుడు దయకు ప్రేమకు అర్హుడు కాడు. వీడిని కాలిపోని. వద్దు వద్దు, నేను ఇతడికి అత్తను. తండ్రికి దయ లేకున్నా నేను మాత్రం అంత నిర్దయగా ప్రవర్తించలేను. మీరంతా ఇతన్ని భస్మం చేయాలని నిశ్చయించుకుంటే నేను కూడా ఇతడితో పాటు భస్మమైపోతాను. వీడి తల్లి కయాదు ఎక్కడుంది? తన గదిలో ఉంది. ఆమెకి సంగతి ఏమీ తెలీదు. ప్రహ్లాద, నాయనా రా, నాయనా రా. ఒక మారు మళ్ళీ ఆలోచించుకో హోళిక, ఇంకా మించిపోలేదు. కాలి చనిపోదామన్న ఆలోచన కట్టిపెట్టు. వద్దన్నయ్యా, నేను ప్రహ్లాదుడిపై అత్యాచారం జరుగుతుండగా చూడలేను. ప్రహ్లాద, ప్రహ్లాద, ప్రహ్లాద. సేనాపతి దుందుబిని నాథ, చితికి నిప్పండించు. పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి. నాయన ప్రహ్లాద, ఆహా శ్రీహరి, ధన్యులము మేము. తమరి లీలలు ధన్యమే కదా. ధన్యుడే తమకు భక్తుడైన ప్రహ్లాదుడు, అతడి భక్తి ధన్యమే. పాల్గొనమాస పౌర్ణమి హోళికా దహనమనే పేరుతో ఎల్లకాలము సుప్రసిద్ధమవుతుంది.